ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాగణపతిని స్మరించుకుందాం. వినాయక గణపతి ఓ నాద వినాయక గణపతి ఓ బుద్ధి వినాయక గణపతి ఓ సిద్ధి వినాయక గణపతి ఓ వేద వినాయక గణపతి ఓ నాద వినాయక గణపతి ఓ బుద్ధి వినాయక గణపతి ఓ సిద్ధి వినాయక గణపతి ఓ శుభకారక శ్రీ వినాయక శుభకారక శ్రీ వినాయక అంబా ప్రియసుత హేరంబా కనికరముత మమ్ము దీవించుమయ్య శుభకారక శ్రీ వినాయక శుభకారక శ్రీ వినాయక. మాసాన శుక్లపక్షమున సవితి నాడు గణపతి నిన్ను పూజింతు భాద్రపద మాసాన శుక్లపక్షమున సవితి నాడు గణపతి నిన్ను పూజింతు శ్వేతగంధాక్షత పుష్పాదులచే శ్వేతగంధాక్షత పుష్పాదులచే పూజించి కీర్తించి తరించి పోమా శుభకారక. సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేయాలి? ఈరోజు సంకటహర చతుర్థి అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి? ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ వ్రతం ఒకటి ఉంది అని తెలుసు, కానీ విధి విధానాలు తెలియటం లేదు. చాలామంది మధ్యాహ్నం టిఫిన్ చేసి చేయొచ్చా అండి, మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పూజ చేయవచ్చా అండి అని అడుగుతూ ఉంటారు. అసలు ఈ వ్రతం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి? అన్ని వర్గాల వాళ్ళు ఈ వ్రతాన్ని చేయవచ్చు. అయితే ఎందుకు చేయాలి? అసలు ఆ వ్రతానికి ఉన్న పేరేమిటి? సంకటహర చతుర్థి. సంకటాలని హరింపచేసేటువంటిది, అంటే సంకటాల్ని తొలగింపచేసేటువంటి చతుర్థి. ఆ చతుర్థి రోజు ఎవరిని పూజిస్తాము? మహాగణపతిని పూజిస్తాం. ఈ చతుర్థి రోజు గణపతిని పూజించటం వలన సకల సంకటాలు, అడ్డంకులు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారు. అయితే చవితి అనేటువంటి తిథి రోజు గణపతికి పూజ చేయడానికి ప్రత్యేకమైనదిగా చెప్తారు. శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి రోజు పగలు పూజ చేయవచ్చు. కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి అంటే పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి చవితికి రాత్రిపూట పూజ చేయాలి. సంకటహర చతుర్థి అని పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి చవితిని అంటారు. కృష్ణపక్షంలో వచ్చేటువంటిదని, బహుళపక్షంలో వచ్చేటువంటిదని అంటారు. అయితే ఏ మాసంలో అయినా సరే బహుళ చవితి రోజు సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజు గణపతికి రాత్రిపూట పూజ చేయాలి. అయితే తిథి నిర్ణయం ఏ విధంగా చేయాలి? ఈ విషయంలో మాత్రం చాలామందికి అవగాహన లేదు. చాలామంది చేస్తున్నారు, కానీ చవితికి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ చాలామంది చేస్తూ ఉన్నారు. ఆ తిథి రాత్రిపూట ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మనకి ప్రామాణిక గ్రంథాలని అనుసరించి ఒక్కో పండగకి ఒక్కో తిథిని ఏ సమయంలో ఉంటే చెయ్యాలి అనేటువంటి విశేషాలు మనకి కనపడతాయి. దసరా రోజైతే శ్రవణ నక్షత్రం ఉండాలని, అపరాజిత పూజ చేయాలి కాబట్టి మధ్యాహ్నానికి దశమి తిథి ఉండాలి అనేటువంటి చెప్తూ ఉంటారు.